ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నటువంటి వాక్య భాగం ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి అనే అంశములు. కొంచెం ముందుకెళ్దాం. ఇజ్రాయేల్ ప్రజలు భయంకరమైన సమస్యల్లో ఉండిపోయారు, ఐగుప్తులో ఉండిపోయారు, బానిసత్వంలో ఉండిపోయారు, బంధకాల్లో ఉండిపోయారు. 430 సంవత్సరాల జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి యొక్క మొరను విని ఏం చేశాడు అనేటువంటిది మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ప్రియులారు, గమనించాలి, మీరు కూడా అప్పుల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో, బంధకాల్లో ఉన్నారేమో, దేవునికి మొరపెడుతూ ఉన్నారేమో. విచిత్రమైన విషయం ఏంటంటే, ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళలేదు, మోసే దగ్గరికి వెళ్ళాడు. ఇజ్రాయేల్ ప్రజలకి ఆ యొక్క బంధకాలు, సమస్యలు ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించటానికి, గమనించాలి, వారికి ఉన్న ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, ఏ సమస్యలు ఉన్నా కానీ విడిపించడానికి మోసే దగ్గరికి వెళ్ళాడు. దేవుడు మోసేని పంపించాడు. మోసే డబ్బు కట్టలు తీసుకెళ్ళి పంచిపెట్టలేదు. వారికి ఉన్న సమస్య నుంచి బయటపడటానికి, వారికి ఉన్న లోటు నుంచి బయటపడటానికి మోసే డబ్బుని పంచిపెట్టలేదు. మోసే దేవుని వాక్యాన్ని బోధించాడు. హల్లెలూయా. మోసే సువార్తను ప్రకటించాడు. మోసే శుభవర్తమానాన్ని ప్రకటించారు. మోసే మాట విన్నటువంటి వారు బంధకాల నుంచి బయటకు వచ్చారు. ఆమేన్. ఈ రోజున ఈ యొక్క వర్తమానం ఇచ్చిన ప్రతి వారు కూడా ఖచ్చితంగా మీ జీవితాల్లో ఆ యొక్క అప్పులో నుంచి, బంధకాల నుంచి, సమస్యలోంచి, ఇబ్బందుల్లోంచి బయటకు రావటానికి దేవుడి యొక్క వాక్యాన్ని మీకు అందిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మనం నిర్గమకాండము 3వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే దేవుడు అక్కడ ఏం సెలవిస్తున్నాడు? కాబట్టి ఐగుప్తుల చేతుల నుంచి వారిని విడిపించుటకును ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా దేవునికి స్తోత్రం. చూస్తారా, దేవుడు వారి మొరకు ఆలకించి అక్కడి నుంచి విడిపించి విశాలమైన మంచి దేశం, విశాలమైన మంచి దేశం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈరోజు నీ జీవితం బంధకాల్లో ఉందా, బందీగా ఉందా, చిక్కుల్లో ఉందా, సమస్యల్లో ఉందా, నిందల్లో ఉందా, అవమానాల్లో ఉందా, భయంలో ఉందా, ఆందోళనలో ఉందా? ఎస్ బ్రదర్, ఇవన్నీ మాకు చెందేస్తాయి. అయితే దేవుడు ఒక శుభవర్తమానం మీకు పంపిస్తూ ఉన్నాడు. దేవుడు మీకు ఒక వర్తమానాన్ని పంపిస్తూ ఉన్నాడు. దేవుడు మీకు ఒక వాక్యాన్ని పంపిస్తూ ఉన్నాడు, ఒక శుభవార్తను పంపిస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? ఇదే చెప్తున్నాడు దేవుడు, మిమ్మల్ని విడిపించి, ఆమేన్, విడిపించి విశాలమైన మంచి దేశం, ఆ దేశంలోంచి, ఆ సమస్యలోంచి విశాలమైన మంచి జీవితం, విశాలమైనటువంటి మంచి స్థితి, ఆమేన్. ఆ ఇరికింట్లోంచి, ఆ ఇబ్బందుల్లోంచి, ఆ సమస్యల్లోంచి, ఆ నిందలోంచి, ఆ బాధల్లోంచి నువ్వు ఏదైతే అనుభవిస్తూ ఉన్నావో, అందులో నీ జీవితాన్ని కొనసాగించలేక బాధపడుతూ దేవునికి మొరపెడుతూ ఉన్నావో, ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను విడిపించి విశాలమైన మంచి దేశంలో నిన్ను ప్రవేశపెడతాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి, అటువంటి విశాలమైన దేశంలో నడిపించడానికి దిగి వచ్చాను అన్నాడు, కానీ దేవుడు వాళ్ళ దగ్గర దేవుడు వెళ్ళినట్లుగా లేదు. అక్కడ మోసేని పంపించాడు. ఈ రోజున నీ సమస్యకు పరిష్కారం ఈ యొక్క వాక్యాన్ని నీ దగ్గరికి పంపించాడు. నువ్వేదో ఆటోమేటిక్గా ఫోన్ ఓపెన్ చేస్తూ వచ్చి ఉండొచ్చు, లేకపోతే అనుకోకుండా ఇలా చూస్తే వచ్చి ఉండొచ్చు. ఏ ఉద్దేశంతో నువ్వు ఈ యొక్క వర్తమానం వింటున్నావు తెలియదు, కానీ ఆలనాడు మోసే ఇజ్రాయేల్ ప్రజల యొద్దకు పంపబడినట్లుగా, మోసే మరి ఇజ్రాయేల్ బంధకాల నుంచి విడిపించడానికి పంపబడినట్లుగా ఇజ్రాయేల్ ప్రజలు మొరపెడితే దేవుడు దిగి వచ్చినట్టున్నాడు. కానీ మోసే దగ్గరికి వెళ్ళాడు, మోసేని పంపించాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ యొక్క మాటలు వింటున్నటువంటి ప్రతి వారి జీవితంలో అద్భుత, ఆశ్చర్య, ఆశీర్వాదం, ఆర్థిక అభివృద్ధిని స్వతంత్రించుకుంటారు. ఆమేన్. సరే, ఆ దేశము విశాలమైన మంచి దేశమునకు. విశాలమైన మంచి దేశం అంటే ఎలా ఉంటుంది? అసలు ఆ దేశంలో ఏముంటుంది అంటే, పాలు తేనెలు ప్రవహించు దేశం అని ఉన్నది. ఇక్కడ ఇంకా మనం క్లియర్గా చూడాలంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 10వ వచనం మనం చదివినట్లయితే ఆ దేశం గురించి ఇంకా అక్కడ డీటెయిల్స్గా వివరిస్తూ ఉన్నాడు దేవుడు మనకి. జాగ్రత్తగా గమనించాలి. ఆ దేశం గురించి ఇంకా అద్భుతమైన విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటంట చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 10వ వచనం జాగ్రత్తగా వినాలి. అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 6:10లో నీ దేవుడని యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి, ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున మన యోగ్యత కాదు, మన అర్హత కాదు, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క త్యాగాన్ని బట్టి ఈరోజు మన జీవితం ఇలా మార్చబడుతూ ఉన్నది. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి ఏమంటున్నాడండి? ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి, ప్రమాణాన్ని బట్టి
నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి. ఆమేన్. కాబట్టి నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు నీకు వాగ్దానం ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు ఒక మాట ఇస్తాడు, వాగ్దానం చేస్తాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఈ యొక్క వాక్యపు సత్యం గ్రహించిన వారు అద్భుతమైన ఫలితాలు మీరు స్వతంత్రించుకుంటారు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జాగ్రత్తగా మీరు వినాలి. చూడండి ఏం చేస్తారంటండి, యాకోబుతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి. హల్లెలూయా. ఆ దేశంలో ప్రవేశపెట్టి. ఏది? వాగ్దత్త భూమి, వాగ్దానం చేసిన దేశము, నీకు ఇస్తానన్న దేశము, నీ పితరులతో చెప్పిన దేశము. హల్లెలూయా. ఆమేన్. అర్థమవుతుంది అందరికీ? చాలా జాగ్రత్తగా ఉంటే అద్భుతాలు పొందుకుంటారు మీరు ఈరోజు. దేవుడు నిన్ను అప్పులోంచి, బంధకంలోంచి, బానిసత్వంలోంచి, సమస్యల్లోంచి, చాలా క్లిష్ట పరిస్థితుల నుంచి విడిపించి ఆ దేశంలో ప్రవేశపెడతాడంట. ఆ దేశం అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం, వాగ్దత్త భూమి, విశాలమైన దేశం. సరే, ఇంతకీ అందులో ఏముంటుందంట? ఆ విశాలమైన దేశంలో ఏముంది? ఆ వాగ్దత్త భూమిలో ఏముంది? పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఏముంది అని చూసినట్లయితే, నీవు కట్టని గొప్పవగు మంచి పురములను. ఆమేన్. హల్లెలూయా. నీవు కట్టని, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నీవు కట్టని గొప్పవగు మంచి పురములను. ఆమేన్. బ్రదర్, మరి 10 ఆజ్ఞల్లో దేవుడు ఏం చెప్పాడు? నీ పొరుగు అనేది ఏదో ఆశించకూడదని ఉన్నది కదా. మరి ఇక్కడ నీవు కట్టనవంటే అది తప్పు కదా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు టోల్ గేట్ కట్టవలసి వచ్చినప్పుడు పేతురు నీళ్ళు వాళ్ళం ఏమంటే, వాళ్ళు వేసినప్పుడు ఒక చేప వచ్చింది. చేప నోట్లో సికేలు ఉంది, అంటే ఒక బంగారపు కాయినో వెండి కాయిన్ అనుకుందాం. అప్పుడు మనం ఏం చేస్తాం? చాలా పరిశుద్ధులం కాబట్టి దాన్ని పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్కో ఎక్కడో ఇస్తాం అన్నమాట. గవర్నమెంట్ గొప్ప చెప్పాం అనుకోండి, వావ్ గ్రేట్ అనుకుంటారు కదా. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ సికెలెట్టుకొచ్చి కట్టమన్నాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు ఉపయోగించుకోవటం నేర్చుకోరు చాలామంది. దేవుడు నీకు ఇచ్చినటువంటి దాన్ని వాడుకోవటం తెలీదు చాలామందికి. ఇక్కడైతే చూడ, నీవు కట్టని గొప్పవగు మంచి పురములు, నీవు కట్టని గొప్పవగు మంచి పురములు. నువ్వు కట్టవు కానీ చాలా గొప్పవి మంచి పురములను. నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను. అబ్బో, మంచి ద్రవ్యము అంటే ఫుల్లీ ఫర్నిచర్డ్, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నటువంటి ఇండ్లను దేవుడు ఇస్తాడంట. బ్రదర్, ఇంటి రెంటోడు కట్టలేకపోతున్నాం కానీ అసలు మీరు చెప్తున్నటువంటివన్నీ ఏదో మునగ చెట్టు ఎక్కించేస్తున్నట్టుగా ఉన్నది. నేను అలా చెప్పట్లేదు. ఇక్కడ వాక్యం ఏముంది అది చెప్తున్నాను. వాక్యాన్ని నమ్మవంటే నువ్వు స్వతంత్రించుకుంటావు. ఇది ఒక వాగ్దానంగా నువ్వు తీసుకున్నట్లయితే, ఇది ఒక వాగ్దానం అని నువ్వు నమ్మినట్లయితే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నీవు స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు స్వతంత్రించుకుంటావు. ఆమేన్. నీవు స్వతంత్రించుకుంటావు నమ్మినట్లయితే. హల్లెలూయా. నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తామని చెప్పి దేని యొక్క వాక్యం సెలవిస్తోంది. నిజంగా నువ్వు నమ్మినట్లయితే స్వతంత్రించుకుంటావు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. జాగ్రత్తగా చదవాలి. నీవు కట్టని గొప్పవగు మంచి పురములు. నెక్స్ట్, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడినటువంటి ఇండ్లను. నువ్వు కట్టవు, నువ్వు దాంట్లో ఏమి నింపవు, ఏ ఫర్నిచర్ నువ్వు కొనవు, దాంట్లో కావాల్సింది ఏది కూడా. వింటాకి బాగానే ఉంది బ్రదర్, ఊహించుకోవటం కూడా ఇంకా బాగానే ఉంది. కానీ అది రియాలిటీ జరగాలంటే, అది నిజంగా జరుగుతుందంటే, అది నిజంగా సంభవిస్తుందంటే, నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. నమ్మితే మహిమను చూస్తారు. ఎంత అద్భుతంగా చూస్తారా? లేదండి, మేము లోన్ పెట్టాలి, మేము ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, అలాగవ్వాలి, ఇలాగవ్వాలి, ఇది చూస్తూ ఉంటుంటారు చాలామంది. జాగ్రత్తగా గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. యేసయ్య నీతోటే మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నింపని మంచి ద్రవ్యం చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను. చూడండి, మంచి దేశంలో ప్రవేశపెడతానంటున్నాడు దేవుడు. నీకు మంచి జీవితం ఇస్తానంటున్నాడు, మంచి జీతం ఇస్తానంటున్నాడు, మంచి ఉద్యోగం ఇస్తానంటున్నాడు, మంచి పొజిషన్ ఇస్తానంటున్నాడు. ఎలా?
అంటే ఎలా? ఇది ఇలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలివల తోటలను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందునప్పుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదే వచ్చింది ఇక్కడ. దేవుడిస్తాడు కొంతమందిగా అందరికి ఇస్తాడు, కానీ కొంతమందే పొందుకుంటుంటారు. బై గాడ్స్ గ్రేస్, దేవుని కృపలో కొంతమంది పొందుకుంటారు, కానీ దేవుడు అందరికీ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, కానీ అందరూ స్వీకరించట్లేదు, నమ్మట్లేదు, పొందుకోవట్లేదు. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే, ఇజ్రాయేలీలు మాత్రమే కాదు కానీ ఐగుప్తులు కూడా కొంతమంది వచ్చారు ఇజ్రాయేల్ ప్రజలతో, వారు కూడా వచ్చింది. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అనమాట, ఏంటంటే ప్రయాణం ప్రారంభించారు కానీ ముగించలేదు, కొనసాగించలేదు. కాలేబు, యెహోషువలు తప్ప మిగతా ఆ మనుషులు పోయారు. వాళ్ళ పెట్టిన పిల్లలు వాళ్ళు మాత్రమే వచ్చారు. అయితే దాసుల గృహమైన ఐగుప్తుల నుంచి నేను నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. వింటున్నారా? నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను నేను నీకు ఇచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుంచి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రోజున చాలామంది మర్చిపోయారు, దేవుడు చేసిన మేలును మర్చిపోయారు, దేవుడినే మర్చిపోయారు, దేవుని యొక్క శక్తిని మర్చిపోయారు, దేవుని యొక్క ప్రభావాన్ని మర్చిపోయారు, దేవుని కార్యాలు మర్చిపోయారు, దేవుడు విడిపించిన విధానాన్ని మర్చిపోయారు. కరోనా వైరస్ టైంలో కూడా చాలామంది వాగ్దానాలు చేశారు. దేవుడు మమ్మల్ని విడిపిస్తే, దేవుడు మమ్మల్ని బతికిస్తే, దేవుడు మమ్మల్ని కాపాడితే ఇది చేస్తాం, అది చేస్తాం. ఎక్కడ ఏం చేస్తున్నాం? మనం నిలబెట్టుకున్నామా? దేవుడికి మాట ఇచ్చాం, మనం నిలబెట్టుకున్నామా? లేదు. కాబట్టి ఈ రోజున ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని రప్పించిన యెహోవాను మరవకుండా. ఇంత చేసిన దేవుని ఎలా మర్చిపోతారు? అసలేని బానిసత్వంలో ఉన్నటువంటి వారికి అసలే ఫుల్లీ ఫర్నిచర్డ్ ఎక్స్ట్రా అద్భుతమైనటువంటి హౌసెస్, బిగ్ హౌసెస్, విశాలమైన ఇల్లులు, మంచి తోటలు, పొలాలు, ఇవన్నీ ఇస్తే ఎందుకని ఇచ్చాడు? అక్కడ పనిచేసి అలసిపోయారు, బానిసత్వంలో బంధకాల్లో ఉండిపోయారు అని చెప్పి వాళ్ళకి రిలాక్సేషన్ ఇస్తే ఆ రిలాక్సేషన్నంట దేవుని కూడా మర్చిపోయినట్ట. కానీ దేవుడు చెప్తున్నాడు, యెహోవాను మరవకుండా నువ్వు జాగ్రత్త పడు. చూడండి, నేను నీకు ఇచ్చిన ఇంటిని కాపాడుకోవడానికి జాగ్రత్త పడు, నేను నీకు ఇచ్చిన తోటను కాపాడుకోవడానికి జాగ్రత్త పడు, నేను నీకు ఇచ్చినటువంటి బంగారాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్త పడు అనట్లేదు దేవుడు. జీవితం జాగ్రత్త. యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడు. నీకు ఏదైతే ఇచ్చాడో, నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో, అనుభవించడానికి కారకుడైనటువంటి, నువ్వు అనిపించే దాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోవద్దు. నువ్వు జాగ్రత్త పడు. నిజంగా అందరూ ఈ విధంగా జాగ్రత్త పడినట్లయితే ఎంత అద్భుతాలు చూస్తారండి, ఎంత విస్తరిస్తారండి, ఎంత వెలుగును మరి వాళ్ళు రుచి చూడగలుగుతారు. కానీ ఈ రోజున నిజంగా అనేక మంది దేవుడు చేసిన మేలుని మర్చిపోయారు, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని పక్కన పెట్టేశారు, దేవుడి సన్నిధిని అనుభవించలేకపోతున్నారు. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మర్చిపోతూ ఉన్నారు. మర్చిపోకుండా జాగ్రత్తగా చూసుకో. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఎంత అద్భుతంగా ఉందండి. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం చదువుకుంటూ వెళ్ళినట్లయితే 6వ అధ్యాయం 10వ వచనంలో, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, మైటీ మిరకల్స్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుంచి నేను రప్పించిన యెహోవాను మరవకుండా జాగ్రత్త పడు. మర్చిపోకుండా చూసుకో, మరవకుండా జాగ్రత్త పడు. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మర్చిపోకుండా జాగ్రత్తగా చూసుకో. దేవుడు నిన్ను హెచ్చించాడు, దేవుడు నిన్ను వృద్ధిలోకి తీసుకొని వచ్చాడు, దేవుడు నిన్ను అభివృద్ధి చేశాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, చక్కటి గృహాలు ఇచ్చాడు. ఆమేన్. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మీరు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో, ఎటువంటి బంధకాలు గుండా వెళ్తున్నారో, మీరు మొరపెడితే ఖచ్చితంగా దేవుడు వింటాడు, విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు. కానీ ఒకటి ఆశిస్తున్నాడు, మర్చిపోవద్దు. నిన్ను విడిపించిన దేవుని మర్చిపోవద్దు. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవలను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు చేశాడు, కృతజ్ఞతగా ఉండు. థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఎ వెపన్. కృతజ్ఞతగా ఉండు, కృతజ్ఞతగా ఉండు, కృతజ్ఞతగా ఉండు. దేవుడు ఆశించేటువంటిది అదే. కాబట్టి ఎంత బాగుందండి ఈరోజు ఈ యొక్క వాక్యం. బ్రదర్, ఎలాగ బ్రదర్ నేను బయటపడాలో అర్థం కావట్లేదు. నిజంగా మొరపెట్టు. ఒక సేవకుడికి దేవుడు ఒక విషయం చెప్పాడంట. ఒక సంఘానికి ఒక వ్యక్తి వెళ్తున్నాడు, 60-70 సంవత్సరాల పైనే ఉంటాయి, ఏ విధమైన ఇన్కమ్ లేదు, కానీ అప్పులు ఉన్నాయి. కానీ రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ రోజు సంఘానికి వెళ్ళాడు, సేవకుడు వాక్యం చెప్పాడు, ఈరోజు నీ యొక్క అప్పు సమస్య నుంచి దేవుడు నీకు పరిష్కారం ఇస్తున్నాడు అని చెప్పి చెప్తుంటే, ఆ వాక్యం నా కోసమని చెప్పి ఆయన చాలా అద్భుతంగా తీసుకున్నాడు. సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ ఏ విధమైన ఫలితం లేదు. తర్వాత మీటింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సేవకుడితో దేవుడు మాట్లాడుతున్నాడంట. ఫలానా వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తి యొక్క అప్పు అంతా నువ్వు తీర్చేసే అన్నాడంట దేవుడు. అమ్మో, ఆ వ్యక్తి అప్పు నేను ఎలా తీర్చగలుగుతాను, ఎంత ఉందో ఏంటో తెలీదు అని చెప్పి ఆ సేవకుడు నెమ్మదిగా వెళ్ళి ప్రార్థన చేయటానికి వెళ్ళినట్టు వెళ్ళి, ఏందే అని పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? అదే బాబు ఇలాగ అప్పులో ఉన్నాను, ఎలాగా ఏంటి అర్థం కావట్లేదు నా పరిస్థితి అని అంటే, ఎంత ఉన్నది ఏంటి, మళ్ళీ అది ముందే నేను తీర్చానంటే ₹1,00,000 ఉండే అప్పు 10 లక్షలు ఉందని చెప్తారు కదా ఇప్పుడు. కాబట్టి ఆ సేవకుడికి ఆయన ఎంత ఉంది ఏంటి అప్పు అని అడిగాడంట. ఆయన ఎంత లేదు బ్రదర్, ఒక 70,000 అప్పు ఉన్నది అని ఇలా చెప్తే, సరేలే. మరి ఆ రోజుల్లో చాలా కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన, యథార్థ సంఘటన. మరి ఇంత అప్పు తీర్చడం నా వల్ల అయితే కాదు కదా ప్రభా, కానీ నువ్వు చెప్పకూడదు నేను తీరుస్తానని చెప్పి ఏం చేయడంటే, ఇదిగో నువ్వేం భయపడకు, నేను అప్పుడప్పుడు కొంత ఇస్తాను, జాగ్రత్తగా నువ్వు అప్పు తీర్చేసుకొని అన్నాడంట. అలాగా అప్పుడు కొంత అప్పుడు అంతా ఎలాగైతే మొత్తం డబ్బులు ఇచ్చేసాడు, అప్పు తీరిపోయిందంట. అంతే, సేవకుడు దేవుడు మాట నెరవేర్చాడు. రోజులు గడిచిపోయి, నెలలు గడిచిపోయి, సంవత్సరాలు గడిచిపోయి, తర్వాత ఆయనకి ఏదో ఒక అవకాశం వచ్చింది, దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు, దాన్ని మర్చిపోయాడు. ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి ₹1,00,000 వస్తుంది అనుకున్నాడు, కానీ విచిత్రంగా 10 లక్షల పంట వచ్చిందంట. హల్లెలూయా, 10 లక్షలు వచ్చిందంట. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసినట్లయితే దేవుడిచ్చే ఫలితము నీ యొక్క పట్టజాలనంత విస్తారమైనటువంటిది ఇస్తాడంట. ఖచ్చితంగా నువ్వు దేవుని మీద ఆధారపడినట్లయితే నువ్వు అడగవసరం లేదు, నువ్వు కష్టపడే అవసరం లేదు, నువ్వు ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. నీ మనసు, ప్రాణము, ఆత్మ, దేహము దేవుని మీద కేంద్రీకరిస్తే ఊహించిన రీతిలో నీ సమస్యకు పరిష్కారం దేవుడిస్తాడు. హల్లెలూయా. నేను నా జీవితంలో చూస్తాను, అనేక మంది జీవితాల్లో చూస్తాను. ఖచ్చితంగా ఇది మీరు స్వతంత్రించుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలోకి ఇటువంటి మంచి దేశాల్లో ప్రవేశపెట్టి మంచి ఇండ్లను, మంచి వాటిని స్వతంత్రించుకోవటానికి సహాయం చేసి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.